లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేలు గారు 54వ సంవత్సరం ఆగస్టు 29వ తేదీన చేసిన ప్రసంగము మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. సౌలు స్థితి విషయమై దుఃఖిస్తూ సమూయేలు చేసిన ప్రకటన ఇది. దేవునికి మరియు మనిషికి సేవ చేయుటకు గొప్ప అవకాశం సౌలునకు ఇవ్వబడింది. అతడు గాడిదలను వెదకుటకు వెళ్ళినప్పుడు ఇశ్రాయేలునకు రాజుగా ఉండే బాధ్యతాయుతమైన స్థానం అతనికి ఇవ్వబడింది. దేవుడు మనకు నిత్యమైన ఘనమైన ఐశ్వర్యాలు ఇస్తాడు. సౌలు భౌతికముగా మాత్రమే అర్హుడయ్యాడు. యవన ప్రజలు బలముగా మరియు ఆరోగ్యంగా ఉండవలసి ఉన్నారు. సౌలు పొడవైనవాడు మరియు అందమైనవాడు. దేవుడు మనకు సువార్త వలన వచ్చు ఆరోగ్యం కూడా ఇచ్చును. నేను రోగిగా ఉండుట మరియు బాధపడుట దేవుని చిత్తము అని ఎన్నడూ చెప్పవద్దు. ఒక శుద్ధ హృదయం నుండి వచ్చు ఆరోగ్యమును మరియు అందాన్ని దేవుడు మనకిస్తాడు. ఒక నిజమైన ఆత్మతో నింపబడిన మనిషి అందంగా ఉంటాడు. ఆరోగ్యము కలిగి ఉండుట నీ హక్కు. మనము భౌతిక ధైర్యం గలవారిగా ఉండవలసి ఉన్నాము. విశ్వాసము లోపలికి వచ్చినప్పుడు దుష్టత్వాన్ని ఎదుర్కొనుటకు నీవెక్కువ బలము కలిగి ఉంటావు. భౌతిక ధైర్యం ఒక్కటే సరిపోదు. మోషే భౌతిక ధైర్యంతో ఒక మనిషిని చంపి దేశాన్ని నుండి పారిపోయాడు. అయితే అతడు ఆత్మీయ ధైర్యంతో ఫరో ముందు నిలబడ్డాడు. దావీదు గొల్యాతును ఎదుర్కొన్నాడు. దేవుని పిల్లలు యేసు రక్త బలముతో పోరాడతారు. నీ ధైర్యము భౌతికమైనదా లేక ఆత్మీయమైనదా? భౌతిక ధైర్యము గల నాయకులను మనమంతా ఎరిగిన వారము గాని వారంతా పాపమునకు బాధితులై పడిపోయారు మరియు నిత్యమైన మరణాన్ని పొందారు. మొదటి సమూయేలు 10వ అధ్యాయం 9వ వచనములో దేవుడు అతనికి కొత్త మనస్సు అనుగ్రహించెను అని రాయబడి ఉన్నది. దేవుడు కొత్త హృదయమును ఇచ్చేంత వరకు మనిషి దేవుని రాజ్యమునకు తగినవాడుగా ఉండడు. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం. నూతన హృదయము మీకిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను. దేవుడు తన ప్రజలకు ఇక్కడ చెప్పబడిన ఒక మాంసపు గుండెనిస్తాడు. ఈ హృదయము శోధనకు నిలువగలదు. ఒక బలమైన మర్రి చెట్టు చాలా ఉరుములు మెరుపులతో కూడిన తుఫాన్లకు నిలబడింది. కానీ ఒక పురుగు దాని వేరుని ఒక ప్రక్క నుండి మరి ఒక ప్రక్కకు తినివేసినందున అది కూలిపోయింది. క్రీస్తునందలి విశ్వాసములో స్థిరముగా లేనివాడు అలాగే ఉంటాడు. సౌలు తన అధికారమును స్థానమును తన మహిమ కొరకు ఉపయోగించుటకు ప్రారంభించాడు. మార్పు చెంది రోగులను స్వస్థపరిచి దయ్యములను వెళ్ళగొట్టిన వారు సులభముగా గర్వం వలన పడిపోతారు. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 19వ వచనము. నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేస్తువనెను. మనము ఆదాము నుండి ఒక దుష్టమైన స్వభావమును వారసత్వంగా పొందుకున్నాము. ఆదాము తన అవిధేయతకైన నిందను దేవుడు అతనికిచ్చిన స్త్రీ మీద మోపాడు. అదేవిధంగా సౌలు తన అవిధేయతకు ప్రజలను నిందించాడు. అయితే అతడు ఒక రాజు. అతడు తన ప్రజల కోరికను అధిగమించగలడు. మనము రాజు యొక్క కుమార్తెలము. రాజరికపు క్రమశిక్షణకు తగినట్లుగా మనం ఉండవలసి ఉన్నాము. 2వ ఎలిజబెత్ రాణి తనకిష్టమైన పాఠశాలకు వెళ్ళుటకు అనుమతించబడదు. ఆమె కొరకు పాఠశాల నిర్ణయించబడింది. పరిశుద్ధాత్మ దేవుడు మనకు రాజరికపు క్రమశిక్షణను బోధించును. మనము ఒక రాజులైన యాజకులము. దేవుని మహిమపరచుటకు మనకు శక్తి ఇవ్వబడింది. ఈ శక్తిని మనం ఉపయోగిస్తూ మనం ఆయనకు ప్రత్యక్షంగా బాధ్యులమై ఉన్నాము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనములో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. మనము దేవుని ప్రతినిధులము. మనకిష్టమైన విధముగా మనము చేయకూడదు.